Welcome to our channel Electrical World. Ten important electric components, వాటి సర్క్యూట్ సింబల్స్ మరియు యూసెస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటవది ఇన్కాండెసెంట్ బల్బ్ సింబల్ ఎలా ఉంటుంది. రియల్ కాంపోనెంట్ చూడడానికి ఇలా ఉంటుంది. ఎలక్ట్రిక్ బల్బ్లోని ఫిలమెంట్ అనేది రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీని కలిగి ఉంటుంది. జనరలీ రెసిస్టెన్స్ గుండా కరెంట్ ఫ్లో అయినప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ ఫిలమెంట్ ద్వారా ప్రవహించినప్పుడు ఫిలమెంట్ అనేది వేడెక్కుతుంది మరియు కాంతిని ఎమిట్ చేస్తుంది. బల్బ్ ఎలక్ట్రిక్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. రెండవది లైట్ ఎమిటింగ్ డయోడ్ సింబల్ చూడటానికి ఇలా ఉంటుంది. నిజంగా ఎల్ఈడి చూడటానికి ఇలా ఉంటుంది. ఎల్ఈడి బల్బ్స్లో టెర్మినల్స్ని ఎలా గుర్తించాలంటే పొడవుగా ఉన్నది పాజిటివ్ టెర్మినల్ అంటే యానోడ్, షార్ట్గా ఉన్నది నెగిటివ్ టెర్మినల్ అంటే క్యాథోడ్. ఎల్ఈడి బల్బ్స్ అనేవి ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోలూమినెసెన్స్ అనే సూత్రం మీద పనిచేస్తాయి. ఎలక్ట్రోలూమినెసెన్స్ అంటే కరెంట్ అనేది కొన్ని వస్తువుల ద్వారా అంటే సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ ద్వారా ప్రవహించినప్పుడు ఆ వస్తువులు ఫోటాన్స్ని ఎమిట్ చేస్తాయి, అంటే కాంతిని ఉనికిలోకి తెచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎల్ఈడీస్ వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సాధారణ ఇన్కాండెసెంట్ బల్బ్ సిఎఫ్ఎల్ బల్బ్లతో పోల్చుకుంటే ఎల్ఈడి అనేది లాంగ్ లాస్టింగ్ లైఫ్ని ఇస్తుంది. ఎల్ఈడీలు వాడటం ద్వారా ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. ఇతర బల్బ్స్ అనేవి ఒక ఫ్లాష్లో బర్న్ అయిపోతాయి, కానీ ఎల్ఈడి అనేది నెమ్మదిగా ఫేడ్ అవుతూ వస్తుంది. అందువల్ల కొత్త బల్బ్ వేసుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. మూడవది ఎలక్ట్రిక్ స్విచ్ సింబల్ ఇలా ఉంటుంది. స్విచ్ అనేది ఎలక్ట్రిక్ కాంపోనెంట్. అది ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ని బ్రేక్ చేయడానికి మరియు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. టైప్స్ ఆఫ్ స్విచెస్: పుష్ బటన్ స్విచ్, ప్రెజర్ స్విచ్, టూగుల్ స్విచ్, రొటేటరీ స్విచ్, టెంపరేచర్ స్విచ్, సింగిల్ పోల్ సింగిల్ త్రో స్విచ్. ఈ విధంగా స్విచెస్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. నాలుగవది రెసిస్టర్ సింబల్ ఎలా ఉంటుంది లేదా ఇలా కూడా ఉంటుంది. రెసిస్టర్ చూడడానికి ఇలా ఉంటుంది. రెసిస్టర్ అంటే ఎలక్ట్రాన్ల చలనాన్ని నిరోధించే పదార్థాన్ని రెసిస్టర్ అంటారు. రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ను వాటిపై ఉన్న కలర్ బ్యాండ్స్ ద్వారా మెజర్ చేస్తారు, లేదా మల్టీమీటర్ ఉపయోగించి కూడా రెసిస్టర్ యొక్క వాల్యూ తెలుసుకోవచ్చు. ఈ రెసిస్టర్ యొక్క వాల్యూ 177 ohms. ఒకసారి మల్టీమీటర్ ఉపయోగించి తెలుసుకుందాం. చూశారు కదా, 177 ohms. రెసిస్టెన్స్ను ఓమ్స్లో మెజర్ చేస్తారు. రెసిస్టర్ని ఒక డివైస్కి స్పెసిఫిక్ వోల్టేజ్ ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తారు. ఐదవది డయోడ్ సర్క్యూట్ సింబల్ ఇలా ఉంటుంది. రియల్ కాంపోనెంట్ చూడడానికి ఇలా ఉంటుంది. డయోడ్ అనేది కరెంట్ ఫ్లోని ఒక డైరెక్షన్లోనే అలో చేస్తుంది. డయోడ్లో టెర్మినల్స్ ఎలా గుర్తించాలంటే బ్లాక్ కలర్ ఉన్నవైపు పాజిటివ్ టెర్మినల్ అంటే యానోడ్, సిల్వర్ కలర్ బ్యాండ్ ఉన్నవైపు నెగిటివ్ టెర్మినల్ అంటే క్యాథోడ్. డయోడ్ అనేది రెండు టెర్మినల్స్ కల సెమీ కండక్టర్ డివైస్. సెమీ కండక్టర్ అంటే ఒక కండక్టరు కాదు, ఒక ఇన్సులేటరు కాదు, అంటే ఈ రెండు ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. సమ్టైమ్స్ కండక్టర్గా యాక్ట్ చేస్తుంది, సమ్టైమ్స్ ఇన్సులేటర్గా యాక్ట్ చేస్తుంది. ఇలా 2 టైప్స్గా యాక్ట్ చేసేదాన్ని సెమీ కండక్టర్ అంటాం. డయోడ్ ఎలా ఫామ్ అవుతుందంటే పీ టైప్ సెమీ కండక్టర్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ని జాయిన్ చేయడం ద్వారా డయోడ్ అనేది ఫామ్ అవుతుంది. డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లోనే కరెంట్ ఫ్లోని అలో చేస్తుంది. ఫార్వర్డ్ బయాస్ అంటే డయోడ్ యొక్క పాజిటివ్ టెర్మినల్ని బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి మరియు డయోడ్ యొక్క నెగిటివ్ టెర్మినల్ని బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయడాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. డయోడ్ అనేది రివర్స్ బయాస్లో కరెంట్ ఫ్లోని అలో చేయదు. రివర్స్ బయాస్ అంటే డయోడ్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని మరియు డయోడ్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేయడాన్ని రివర్స్ బయాస్ అంటాం. టైప్స్ ఆఫ్ డయోడ్: జెన్నర్ డయోడ్, ఫోటో డయోడ్, లేజర్ డయోడ్. ఇలా చాలా రకాలు ఉన్నాయి, కానీ ఇవి మెయిన్గా యూజ్ చేస్తారు. ఆరవది కెపాసిటర్ సర్క్యూట్ సింబల్ ఇలా ఉంటుంది. రియల్ కాంపోనెంట్ చూడడానికి ఇలా ఉంటుంది. కెపాసిటర్ అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది. కెపాసిటర్ ఎలా ఫామ్ అవుతుందంటే రెండు కండక్టివ్ ప్లేట్స్ మధ్య ఓ డై ఎలక్ట్రిక్ అంటే ఇన్సులేటర్ ఉంటుంది. అంటే అటువైపు నుంచి ఇటువైపు కానీ ఇటువైపు నుంచి అటువైపు కానీ ఛార్జ్ అనేది
మూవ్ అవ్వలేదు, ఎందుకంటే మధ్యలో ఇన్సులేటర్ అనేది ఉంటుంది. కెపాసిటర్కి సప్లై కనెక్ట్ చేసినప్పుడు కెపాసిటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ మీద పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ టెర్మినల్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది. ఎంత ఛార్జ్ స్టోర్ అయింది అనేది ఆ కండక్టివ్ ప్లేట్స్ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది మరియు డిశ్చార్జ్ అవుతుంది. కెపాసిటర్లో టెర్మినల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే బ్లాక్ కలర్ ఉన్నవైపు పాజిటివ్ టెర్మినల్ మరియు సిల్వర్ కలర్ ఉన్నవైపు నెగిటివ్ టెర్మినల్. ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ సర్క్యూట్ సింబల్ ఇలా ఉంటుంది. సెరామిక్ కెపాసిటర్ సర్క్యూట్ సింబల్ ఇలా ఉంటుంది. కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ని ఫారడ్స్లో మెజర్ చేస్తారు. 7వది ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. రియల్ కాంపోనెంట్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ అనేది ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయకుండా ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. అవి ఐరన్ కోర్, ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. ఐరన్ కోర్కి ఒకవైపు కాపర్ కాయిల్ని చుట్టి ఉంటారు, దాన్ని ప్రైమరీ వైండింగ్ అంటారు. అదేవిధంగా ఇంకో వైపు కూడా కాపర్ కాయిల్ని చుట్టి ఉంటారు, దాన్ని సెకండరీ వైండింగ్ అంటారు. ఏసీ వోల్టేజ్ని ప్రైమరీ వైండింగ్కి అప్లై చేసినప్పుడు ఆ కాయిల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్నే ఫ్లక్స్ అంటారు. ఈ ఫ్లక్స్ అనేది సెకండరీ వైండింగ్కి ఐరన్ కోర్ ద్వారా ప్రవహిస్తుంది. పాజిటివ్ ఆఫ్ సర్కిల్లో ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. నెగిటివ్ ఆఫ్ సర్కిల్లో ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు సెకండరీ వైండింగ్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సెకండరీ వైండింగ్లో ఎంత వోల్టేజ్ ఇండ్యూస్ అయింది అనేది సెకండరీ వైండింగ్ యొక్క టర్న్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్, ప్రైమరీ వైండింగ్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయో సెకండరీ వైండింగ్లో కూడా అన్ని టర్న్స్ ఉంటే సేమ్ వోల్టేజ్ వస్తుంది. సెకండరీ వైండింగ్లో తక్కువ టర్న్స్ ఉంటే తక్కువ వోల్టేజ్, ఎక్కువ టర్న్స్ ఉంటే ఎక్కువ వోల్టేజ్ అనేది వస్తుంది. 8వది బ్యాటరీ సర్క్యూట్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. బ్యాటరీ అనేది ఒకటి లేదా ఎక్కువ సెల్స్ కలిగి ఉన్న ఒక కంటైనర్. అందులో కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది మరియు ఆ సోర్స్ని పవర్గా యూజ్ చేస్తాం. బ్యాటరీస్ను 2 టైప్స్గా విభజించారు. మొదటిది ప్రైమరీ బ్యాటరీస్, రెండవది సెకండరీ బ్యాటరీస్. ఆల్కలైన్ బ్యాటరీస్, మెర్క్యూరీ బ్యాటరీస్, సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీస్, జింక్ కార్బన్ బ్యాటరీస్ అనేవి ప్రైమరీ బ్యాటరీస్ కింద వస్తాయి. ప్రైమరీ బ్యాటరీస్ అనేవి ఒక్కసారి యూజ్ చేసి డిశ్చార్జ్ అయితే తిరిగి రీఛార్జ్ చేయడానికి కుదరదు. అంటే ప్రైమరీ బ్యాటరీస్ని రీఛార్జ్ చేయడానికి కుదరదు. లెడ్ యాసిడ్ బ్యాటరీస్, లిథియం బ్యాటరీస్ అనేవి సెకండరీ బ్యాటరీస్. లిథియం బ్యాటరీని మన మొబైల్ ఫోన్లోనూ మరియు ల్యాప్టాప్లోనూ వాడుతారు. సెకండరీ బ్యాటరీ అనేది తిరిగి రీఛార్జ్ చేసుకోవచ్చు మరియు రీయూజ్ చేసుకోవచ్చు. 9వది ఎలక్ట్రిక్ వైర్ సర్క్యూట్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. రియల్ కాంపోనెంట్ అనేది ఇలా ఉంటుంది. వైర్ అనేది ఒక కండక్టర్. అది కరెంట్ ఫ్లోని తన ద్వారా అలో చేస్తుంది మరియు కరెంట్ని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి పాస్ చేస్తుంది. 10వది ఎలక్ట్రిక్ మోటార్ సర్క్యూట్ సింబల్ ఇలా ఉంటుంది. రియల్ కాంపోనెంట్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ మోటార్స్ అనేటివి 2 టైప్స్. ఒకటి ఏసీ మోటార్, రెండవది డీసీ మోటార్.